వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల యొక్క వివరాలు అంటే వారి యొక్క స్టాఫ్ నంబర్ ఎంటర్ చేసి ఆన్లైన్లో మనం వారి యొక్క మొబైల్ నంబర్ తెలుసుకునే అవకాశం ఉండేది. అయితే ప్రస్తుతము ఏపీఎస్ఆర్టీసీ ఇన్ఫో ఎంప్లాయీ డీటెయిల్స్ సెర్చ్ చేసినప్పుడు దానికి సంబంధించిన లింకు మనకు ఆన్లైన్లో కనిపించడం లేదు. మరి దీనివల్ల చాలామందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా కంట్రోలర్స్కు అవసరమైనప్పుడు ఎంప్లాయీ డీటెయిల్స్ తెలుసుకోవాలన్నప్పుడు వారికి వివరాలు తెలుసుకోవడం కష్టంగా ఉంది. మరి స్టాఫ్ నంబర్తో కానీ మొబైల్ నంబర్తో కానీ ఉద్యోగ యొక్క వివరాలు ఎలా తెలుసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు నాదొక చిన్న విజ్ఞప్తి. మీరు కనుక మొదటిసారి మన ఛానల్ విజిట్ చేసినట్లయితే వెంటనే ఈ వీడియో మీద సబ్స్క్రైబ్ అనే బటన్ మీద టచ్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. దీనికోసం మీరు మీ మొబైల్లో కానీ సిస్టంలో కానీ గూగుల్ సెర్చ్ బార్లో ఈ విధంగా టైప్ చేయాల్సి ఉంటుంది. http://103.144.20/personal/emp-details-stf.php అని టైప్ చేసి సెర్చ్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ మీకు ఇబ్బంది అనుకుంటే ఈ లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు దాన్ని కాపీ చేసుకొని పెట్టుకోండి. మీ మొబైల్లో దాన్ని పేస్ట్ చేసుకుంటే మీ బ్రౌజర్లో పేస్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఈ సైట్ ఓపెన్ అవుతుంది. ఇది మనకందరికీ తెలిసిందే, గతంలో ఉన్నదే. ఇక్కడ మనం ఉదాహరణకు ఒక స్టాఫ్ నెంబర్ ఎంటర్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ స్టాఫ్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన టచ్ చేస్తే ఆ ఉద్యోగ యొక్క డీటెయిల్స్ మనకు చూపించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మొబైల్ నెంబర్ దగ్గర ఒకవేళ మొబైల్ నెంబర్ తెలిసింటే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన టచ్ చేస్తే ఆ ఉద్యోగ డీటెయిల్స్ మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల యొక్క స్టాఫ్ నెంబర్తో కానీ మొబైల్ నెంబర్తో కానీ ఈ లింకును ఉపయోగించి వారి యొక్క వివరాలు మనం తెలుసుకోవచ్చు. మరి ఉద్యోగుల సౌకర్యార్థం ఈ లింకును మన వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఆ లింకును కాపీ చేసుకొని పెట్టుకుంటే మీకు ఎప్పటికైనా ఉపయోగపడవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.